హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఎర్రగారం మేము మా రాయలసీమలో ఎలా చేస్తామో మీకు చూపిస్తాను. పదండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూశారు కదా, ఆనియన్ ఒక గడ్డ కొట్టుకోండి, ఒక గడ్డ వెల్లుల్లిపాయ, ఒక గడ్డ జీలకర్ర, కారం పొడి రెడీ చేసుకొని పెట్టుకోవాలి, మిర్చి పొడి, తర్వాత వచ్చేసి ఒట్టి కొబ్బరి తీసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎర్రకారము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని, ఇప్పుడు మనం మిక్సీ ఉంటే మిక్సీ, మేమైతే రోట్లో నూరుకుంటున్నాం. రోటి ఎర్రగారం అనేది ఎలా ఉందో చూపిస్తాము. ముందుగా ఒట్టి కొబ్బరి, జీలకర్ర వేసుకొని బాగా రోట్లో నూరుకోవాలి. బాగా మెత్తగా నూరుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్, తెల్లగడ్డ వేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసుకొని బాగా కచ్చపచ్చ బాగా దంచుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. మనము చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం వాటర్ వేసుకొని నూరుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా నూరుకోవాలి. తర్వాత వచ్చేసి కారం పొడి, మిర్చి పొడి వేసుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం వాటర్ వేసుకుని నూరుకోవాలి. మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరుకుంటేనే బాగుంటుంది. మీకు ఇలా రోట్లో నూరుకునేకి ఇబ్బంది అయితే మీ మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాగా రోట్లో ఉన్నగా నూరుకున్నాము. తర్వాత వచ్చేసి మనం నూరుకున్నంత మసాలాను ఎత్తుకోవాలి. ఒక ప్లేట్లో ఎత్తుకోవాలి. మనం చింతపండు వేసుకున్నాం కదా, వాటిని రోటిని కడుక్కొని అది వాటర్ ఎత్తుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్ 2 గడ్డలు కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఎంచుకొని అందులో బాండ్లీ పెట్టి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మనకు తగినన్ని ఆవాలు వేసుకోవాలి. తర్వాత వచ్చి ఆనియన్ 2-3 ఆనియన్ కోసుకోవాలి. 2-3 కాకపోతే 5 కూడా కోసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ ఎన్ని కోసుకుంటే అంత మంచిది. నేనైతే స్టార్టింగ్ 1-2 కోసుకున్నాను. తర్వాత వచ్చేసి 3 కోసుకున్నాను. టోటల్ 5 ఆనియన్ కోసుకున్నాను. తర్వాత వచ్చి కరివేపాకు వేసుకోవాలి. వాటి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మనం చింతపండు
రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు నీళ్ళు, వాటిని పోసుకోవాలి. పోసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి దాని జతకి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రోట్లో నూరు పెట్టుకున్న వాటిలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మొత్తం కలుపుకోవాలి. అంతా మిక్స్ కావాలా, మొత్తం కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు వేసుకుంటే ఉడకాలి కదా. తర్వాత ఎర్రగారం గట్టిగా ఉంటుంది. స్టార్టింగే మనం నీళ్ళు వేసుకోకపోతే మాడిపోతుంది, అందుకని నీళ్ళు పోసుకున్నాం కొద్దిగా. చిన్నప్పుడైతే చేనుల కల్లా పోయినప్పుడు, చేనులో పనులు చేసి కట్టేటప్పుడు ఈ ఎర్రగారం నూరుకొని చేనులో తింటా ఉంటే ఉంటుంది. ఆ చేనులు గాలికి వాతావరణంకి సూపర్గా ఉంటుంది. మేము చిన్నప్పుడు అలాగే చేస్తుంటాం. ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఎర్రగారం నూరుకుంటాము. మీకు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు, తాలింపు పెట్టుకోకుండా కూడా బాగుంటుంది. చూసారు కదా, బాగా ఫుల్ వేడెక్కింది, ఉడికింది. అంటే ఎక్కువ కూడా ఉడకనేయకూడదు, ఉడికితే ఏమైపోతుందంటే సేదు వస్తుంది. అందుకని ఎక్కువ కూడా ఉడకనేయకూడదు, మీడియంగా ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇక ఎర్రగారం వచ్చేసి ఫుల్ రెడీ చేసుకున్నాం. రెడీ అయిపోయింది. చూసారా కదా, గట్టిగా అయిపోయింది. ఇక మనము దించిపెట్టుకోవాలి. దించుకొని కొంచెం చల్లారిన తర్వాత వేడి అన్నం వడ్డించుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవాలి వేడి అన్నం. వేడి అన్నం లేక బాగుంటుంది, ముద్ద లేక సూపర్గా ఉంటుంది. చూసారు కదా, వేడి అన్నం ఎర్రగారం ఎలా ఉందో మేము తిని చూపిస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.